బట్టి చూస్తే నాకు అర్థమైంది ఒక్కటే అక్క. తను నీకు ఆ ఇంట్లో ఒక తోడి కోడలే కాదు, ఒక అక్క కూడా. నిజమే జాను, తన వల్లే నేను ఈరోజు ఇంట్లో ఉన్నాను. సో ఇప్పుడు ఇంట్లో నిన్ను ప్రేమించే వాళ్ళు ఒకళ్ళున్నారు. ఇంకా మంచి చెడు చెప్పుకోవడానికి నీలిమ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇంకెవరేమన్నా నువ్వు పట్టించుకోకు, సరేనా? సరే జాను. సరే అక్క. ఖుషి జాగ్రత్త. ఇక్కడే ఉంది, మాట్లాడతావా? ఖుషి, ఎవరమ్మా ఫోన్లో? పిన్ని లైన్లో ఉంది, మాట్లాడు. హాయ్ పిన్ని. పిన్ని బాగున్నావా? హాయ్ ఖుషి, హౌ ఆర్ యు? ఎలా ఉన్నావు? ఏ బంధం లేకపోయినా నా కోసం అంత రిస్క్ చేసిందంటే నీలిమ గారిది చాలా గొప్ప మనసు అన్నమాట. జాను ఏంటి నా ఫోన్ అసలు ఆన్సరే చేయట్లేదు. ఎలాగైనా సరే తనకి ఫ్రెండ్షిప్ విషెస్ చెప్పాలి. మా ఇంటికి ఈ టైంలో ఎవరొచ్చారబ్బా? విశ్వ, ఏంట్రా ఇలా సర్ప్రైజ్ ఇచ్చావు? నీ ఫోన్కి కాల్స్ మెసేజెస్ ఏమీ రీచ్ అవ్వట్లేదు కదా? సారీరా, నా ఫోన్ పోయింది. వేరే నంబర్ కూడా తీసుకున్నాను. సరే గాని లోపలికి రా. పద రా. ఎన్ని రోజులైందో ఫ్రెండ్స్ ని కలిసి. ఎలా ఉన్నారా అందరూ? ఈరోజే లాక్ వేయడం మర్చిపోయాను. అదే నాకు నిజంగా గుర్తులేదురా. ఏంటి రోజు? అంతేలేమ్మా, పెళ్ళయ్యాక భర్త మోజులో పడి అన్నీ మర్చిపోయావు. పెళ్ళవక ముందు నువ్వే నా కోసం వచ్చేదానివి, సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇచ్చేదానివి, బయట సరదాగా తిరిగొచ్చేవాళ్ళం. అబ్బో, ఆ రోజులే వేర్లే జాను. ఎన్నో జ్ఞాపకాలు. అప్పుడు రెగ్యులర్గా కలిసేవాళ్ళం. ఇప్పుడు కూడా రారా? మా ఆయన ఆఫీస్కి వెళ్తారు, నేనెప్పుడూ ఇంట్లోనే ఉంటాను. నిన్ను రావద్దని ఎవరన్నారు? ఏదో మాట వరుస కబుర్లు చెప్తావులే కానీ ఇల్లు మాత్రం చాలా బాగుంది. చూపిస్తావా లేక వెళ్ళిపోమంటావా? రే ఆపరా, నేను అలాంటిదాన్ని కాదు. పద చూపిస్తాను. ఇలా ఇవ్వు. రా. చాలా థ్యాంక్స్ అక్క. ఎందుకు తులసి? పెద్ద తుఫానులో సుడిగుండం మధ్యన దిక్కుతోచని స్థితిలో ఉన్న నా చేయి పట్టుకుని ఒక ఒడ్డుకు చేర్చారు మీరు. దేని గురించి నువ్వు మాట్లాడేది? తాళి రూపంలో కొండంత భారాన్ని మోసిన నాకు పెన్ డ్రైవ్తో ఒక దారి చూపించారు. ఎవరికి తెలియకూడదని ఎంత జాగ్రత్త తీసుకున్నా ఎలా తెలిసింది? ఓహో అదా, దాంట్లో నేను చేసిందేముంది తులసి? ఒక సాటి ఆడదానికి అన్యాయం జరగకూడదని నేను ఆలోచించాను, అంతే. మీరు ఇంటికి పెద్ద కోడలు అనుకున్నాను, కానీ పెద్ద మనసున్న కోడలక్క మీరు. అవునక్క, ఆ పెన్ డ్రైవ్ కోసం మేమెంత ట్రై చేసినా దొరకలేదు. అది మీ చేతికి ఎలా వచ్చిందక్క? ఎలా వస్తే ఏంటి తులసి, నీకు మంచి జరిగింది కదా, అది చాలు నాకు.
తులసి, ఉమ్, ఏంటక్కా? ఆ పెన్ డ్రైవ్ విషయం, అది నేనిచ్చిన సంగతి ఎవరికీ చెప్పొద్దు, సరేనా? ఉమ్, సరే అక్క. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా బయట పెట్టనని నాకు ప్రామిస్ చేయి. ఎందుకక్కా? ఆ కనిష్కని ఇంటి కోడలు కాకుండా నిన్ను చేశానని అందరూ నన్ను ఆడిపోసుకుంటారు, అందుకని. ప్రామిస్ చేయి. నీలిమా, ఏంటే దీని చేతిలో చెయ్యి వేసి మాటివ్వు అంటున్నావు? ఆహా, అదే బామ్మా, ఈ ఇంట్లో కొత్తగా వచ్చావు, అసలే మనది పొలిటికల్ ఫ్యామిలీ, అందరూ వస్తూ పోతూ ఉంటారు. నీ జాతకం అసలే బాలేదు, వాళ్ళకెదురు పడితే అశుభంగా ఫీల్ అవుతారు. ఎదురు పడనని మాటివ్వు అని మాట తీసుకుంటున్నాను, అంతే. ఇది ఎదురు పడాల్సిన పనిలేదే. ఇది ఇంట్లో ఉన్నా చాలే, దీని దరిద్రం మొత్తం ఇల్లంతా వ్యాపిస్తుంది. చిచి, దిక్కుమాలిన సంతాన్ని, దిక్కుమాలిన సంత. సారీ తులసి, అలా చెప్పకపోతే మనిద్దరం ఒకటే అనుకుంటారు.